నాకు అత్యంత ప్రియ సన్నిహిత మిత్రులారా, ఆత్మబంధువులారా, మీకందరికీ మరోసారి ఆహ్వానం పలుకుతూ సత్యవేద గ్రంథమైన బైబిల్లో నుండి మీకు ధర్మోపదేశం చేయను ఉపక్రమిస్తున్నాను. రండి ప్రియ సహవిద్యార్థులారా, దేవుని సందేశాన్ని వినండి. మీ మనస్సు ఇక్కడ సంపూర్ణ ఏకాగ్రతతో లగ్నము చేయండి. దేవుని సత్యాన్ని నేర్చుకుందాం. నేటి మన సందేశము కొరకు, ఉపన్యాసము కొరకు, లేక ఉపదేశము కొరకు మూలవాక్యముగా హెబ్రీ పత్రిక, అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు వ్రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు నేను చదువుతున్నాను. దయచేసి చిత్తగించండి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను గదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. పిల్లరా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పలుమార్లు ఈ మాట వ్రాయబడి ఉంది. నేను నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను, నేను నీకు తోడై ఉందును. ఇటువంటి మాటలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లెక్కలేనన్నిసార్లు వ్రాయబడి ఉన్నాయి. సాధారణంగా ఒక మంచివాడైన వాడే మనుషుల్లో ఒక సజ్జనుడు, సత్యవర్తనుడు, సత్యవాక్ పరిపాలకుడు, ఆడిన మాట తప్పనివాడు, మంచి మనస్సు, మనస్సాక్షి కలిగిన వాడే అంత తొందరగా మిత్రులను, స్నేహితులను, తన సొంత వారిని వదిలేయడు. వాళ్ళ చేత చిన్న చితక పొరపాట్లు ఏమైనా జరుగుతూ ఉన్నప్పటికీ క్షమించుకొని, సహించుకొని ఏదో కాలం వెళ్ళదీస్తూ ఉంటాడు. ఒక మంచి పురుషుడు తన భార్యను అంత తొందరగా వదులుకోడు. చాలా సహించి కానీ, ఎప్పుడుకో కానీ విడాకులు అనేది అతడు ఆలోచించడు. తనతో నిబంధన చేసుకున్న అమ్మాయిని ఎలాగైనా సహించి, క్షమించి కాపాడుకోవాలని అనుకుంటాడు. మనుషులమైన మనమే మనల్ని నమ్ముకున్న వాళ్ళ పట్ల అంత నిబద్ధత, కమిట్మెంట్ కలిగి ఉన్నప్పుడు ఆ దేవదేవుడు ఎలా ఉంటాడు? అంత తొందరగా వదిలేస్తాడా? అయినా ఆయన వదలడు, విడిచిపెట్టడు అని చెప్పాల్సిన అవసరం ఉందా? బెల్లం తీయగా ఉంది, మిరపకాయ కారంగా ఉంది, చింతపండు పులుపుగా ఉంది, మంచు ముక్క చల్లగా ఉంది, నిప్పులు వేడివేడిగా ఉన్నాయి అనే స్టేట్మెంట్స్ అవసరమా చెప్పండి? వేడి లేకపోతే అది నిప్పే కాదు, చల్లగా లేకపోతే మంచు ముక్కే కాదు, కారం లేకపోతే మిరపకాయే కాదు, తీయగా ఉండకపోతే అది బెల్లమే కాదు. అలాగే నమ్మకముగా ఉండకపోతే, నమ్మదగినవాడుగా ఉండకపోతే ఆయన దేవుడే కాడు. దేవుడు అంటేనే ఎంతైనా నమ్మదగిన వాడని, అత్యంత విశ్వసనీయుడని అర్థం. అలాంటి పరిస్థితి ఉంటూ ఉండగా, ఇలాంటి నేపథ్యములో బైబిల్ అనేక సార్లు చెబుతోంది, నేను విడువను, ఎడబాయను, విడువను, ఎడబాయను. ఎందుకు ఈ మాటలు దేవుడు చెప్పాల్సి వచ్చిందో నా బాల్యంలో, లేక ఆధ్యాత్మిక బాల్యంలో నాకు అర్థం కాలేదు. చాలాసార్లు నవ్వుకునేవాడిని. ఎందుకు నాయన ఇన్నిసార్లు రాయించావు ఆ మాట, నాకు తెలీదా? నువ్వు మంచి దేవుడవు, నమ్మదగిన దేవుడవు, మా కొరకు ప్రాణమే అర్పించిన దేవుడవు, మమ్మల్ని ఎందుకు వదిలేస్తావయ్యా నువ్వు? నాకు తెలుసు కదా, నువ్వు నన్ను విడిచే దేవుడవు కాదు నాయన, నాకు తెలుసు. అన్నిసార్లు చెప్పకు, మరి నా విశ్వాసాన్ని అవమానించినట్టుగా ఉంటుంది. ఏంటి ఇన్నిసార్లు రాశావు? అవసరం లేని మాటలు. చెరుగ్గడ తీయగా ఉన్నదని చెప్పడం అవసరమా? నా దేవుడు నమ్మదగిన వాడని చెప్పడం అవసరమా? ఎందుకు ఇన్నిసార్లు రాశావని దేవుడితో నేను సంవాదము చేసిన రోజులు కూడా ఉండినాయి, లేకపోలేదు. కానీ సిద్ధాంత పరిజ్ఞానము వేరు, జీవితానుభవం వేరు. అనుభవం అయితే తప్ప తత్వము బోధపడదు.
అనుభవం వస్తే తప్ప సత్యము అర్థం కాదు. దేవుడు ఇన్నిసార్లు ఎందుకు రాశాడు అంటే, రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా, నిజమైన భక్తులలో ప్రతి ఒక్కడు కూడా జీవితంలో ఒకనాటికి అనుకుంటాడు, దేవుడు నన్ను వదిలేశాడు అని అనుకుంటాడు. దేవుడు నన్ను వదిలేశాడు అనుకునే పరిస్థితులు సంభవిస్తాయి, దాపురిస్తాయి. ఇది చాలా ఆశ్చర్యజనకమైనటువంటి వాస్తవము. ఇశ్రాయేలు అనుకొనుచున్నది. ప్రియులారా, యెషయా ప్రవచన గ్రంథము 49వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను, చిత్తగించండి. యెషయా 49:14. అయితే సీయోను, యెహోవా నన్ను విడిచి ఉన్నాడు, ప్రభు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. సియోను అంటే ఇశ్రాయేలు జనాంగము అని అర్థం, దేవుని ప్రజలు అని అర్థం. ఐగుప్తు నుండి పస్కా గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచింపబడిన ప్రజలు అని అర్థం. బేసికల్లీ ఏ జనరేషన్ అయినా, ఏ తరమైనా, ఏ స్థలమైనా దేవుని రక్షణ సంకల్పంలోనికి వచ్చిన ప్రజలు అని అర్థం. దేవునితో నిబంధన చేసుకున్నటువంటి ప్రజలని అర్థం. సియోను అనేది ఉపమానార్థక నామధేయం. ఫిగరేటివ్గా రక్షణ పొందిన దైవ జనము, సంఘము అని అర్థం. సంఘము అనుకొనుచున్నది, విశ్వాసి అనుకొనుచున్నాడు, లేక అనుకొనుచున్నది, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. అలాగా అనుకునే పరిస్థితి ప్రతి భక్తునికి వస్తుంది. ఇది భక్తి జీవితంలో ఉన్న ఒక అంతుచిక్కని రహస్యం. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మనకు అగోచరమైన విషయం. ప్రతి భక్తునికి ఈ పరిస్థితి వస్తుంది. ఏం జరిగిందో, ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు, కానీ దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, ఎందుకో దేవునికి నా మీద విసుగొచ్చేసింది అని భక్తుడు అనుకుంటాడు. ఎందుకు అనుకుంటారండి భక్తులు అలాగా? ఊరికేనే అనుకుంటారా చెప్పండి? ఏదో ఒక ప్రార్థన చేశారు, వెంటనే సమాధానం రాలేదు, ఆహా దేవుడు వదిలేశాడు అని వెంటనే అనుకుంటాడా భక్తుడు? ప్రార్థనకు జవాబు వచ్చినా రాకపోయినా నాకేది అవసరమో నా దేవునికి నాకంటే ఎక్కువ తెలుసు, ఆయన ఇచ్చిందే తీసుకుంటాను. కొన్నిసార్లు దేవుడు నేను అడిగింది ఇవ్వడు, ఇవ్వకపోవడం కూడా నాకు మేలు. నన్ను ప్రేమించి ఆయన నా ప్రార్థన నిరాకరించాడు. అడిగింది నాకు దొరికితే ఏ కీడు జరిగేదో తెలియదు. కొన్నిసార్లు అడిగిన దానికంటే మంచిది ఇస్తాడు. నేను వెండి అడిగితే ఆయన బంగారం ఇవ్వచ్చు. కనుక నా తండ్రి చిత్తమే నాలో నెరవేరాలి. ప్రభువా, నేను అడిగింది ఇచ్చినా నీవు నాకు దేవుడవే, ఇవ్వకపోయినా నీవు నాకు దేవుడవే, నేను నీ భక్తుడని. నీ చిత్తం నాయన, నీ చిత్తం జరగడమే నాకు సంతోషం, నా ఉద్దేశం నెరవేరడం కాదు. దేవా, నాలో నీ సంకల్పం జరగడమే నాకు సంతోషం అనుకున్నవాడే భక్తుడు. అలాంటి పరమ భక్తులు కూడా ఒక్కోసారి అనుకుంటారు, ఏదో పొరపాటు జరిగిందండి, దేవుడు నన్ను వదిలేశాడు అని భక్తులు అనుకుంటారు. అలాంటి పరిస్థితులను సాతాను కల్పిస్తాడు. ఇర్మియా అనే పరమ భక్తుడు ఉన్నాడు, దీర్ఘదర్శి ప్రవక్త ఉన్నాడు. ఆయన విలాప వాక్యములు 3వ అధ్యాయములో ఇలాగూ ఆయన మాట్లాడుతున్నాడు, చూడండి. దేవుని యందు, యెహోవా యందు నాకిక ఆశలే లేవనుకున్నాడట. 18వ వచనం, విలాప వాక్యాలు 3:18. నెమ్మదికి నాకును ఆయన బహుదూరము చేసి ఉన్నాడు, మేలు ఎట్టిదో నేను మరచి ఉన్నాను, నాకు బలము ఉడిగెను అనుకొంటిని, యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకొంటిని. దేవుని దగ్గరికి వెళితే ఏదైనా పని జరుగుతుంది అనే నమ్మకాలే పోయాయి. ఏం ప్రార్థన చేస్తాము, దేవుడు ఏం కార్యం చేస్తాడు, ఆయన ప్రార్థన వినడం లేదండి అంటున్నాడండి ఇర్మియా ప్రవక్త.
మీరు అనుకోవడమే కాదు, ఇర్మియా అనుకున్నాడు. చూడండి విడ్డూరం. మీ బైబిల్స్ మీ దగ్గర ఉంటే చూడండి. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 8వ వచనం. నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు. 10వ వచనం. నా ప్రాణమునకు ఆయన పొంచి ఉన్న ఎలుగుబంటి వలె ఉన్నాడు. దేవుడు మారిపోయాడండి. ఏమిటో దేవుడు నా మీద ఒక శత్రువైఖరి అవలంబిస్తున్నాడు అని ఇర్మియా భక్తుడు అంటున్నాడు. నన్ను ఒక గురిదిబ్బలాగా చేశాడు, తన బాణములన్నీ నా మీద ప్రయోగిస్తున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు మరి? ఎందుకో దేవుడు నన్ను వదిలేశాడు అని అనుకుంటున్నాడు ఆయన. ప్రియులారా, యోబు భక్తుడు కూడా ఇలాగన్నాడు. యోబు 19వ అధ్యాయము 6వ వచనం. అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసెననియు తన వలలో నన్ను చిక్కించుకొనెననియు మీరు తెలుసుకొనుడి. దేవుణ్ణి గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు నాకు అన్యాయము చేశాడు, అన్యాయంగా నన్ను శిక్షిస్తున్నాడు, దేవుడు వదిలేశాడు. ప్రతి భక్తుడు ఈ మాట ఒకసారైనా అనుకుంటాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ ప్రసంగంలో నాకు ఎక్కువ సమయము లేదు. సమయం ఉంటే ఎన్ని గంటల సేపైనా భక్తులకు సంభవించే శ్రమల కొలిమిని గూర్చి నేను మీకు చెప్పగలను. శ్రమల కొలిమిలో నడచిన వాడను, శ్రమల కొలిమిలోనే యేసును వెంబడిస్తున్న వాడను, శ్రమల కొలిమిలోనే ఉండి యేసును ప్రపంచానికి ప్రకటిస్తున్న వాడను. నాకు తెలుసు శ్రమల కొలిమి అంటే ఏంటో. నేను రాసుకున్న ఒక పాట ఉంది, చాలా పాపులర్ సాంగ్. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది అనే పాట రాసుకున్నాను. మేలాయను ప్రభువు శ్రమనుందుట నీ దాసునికెంతో మేలాయను, నా మొదటి ఆల్బంలోని పాట. శ్రమ ఎరుగని వాడెవడు పరిమళించలేడు, శ్రమ ఎరుగని వాడెవడు భక్తుడు కాలేడు, శ్రమ ఎరుగని వాడెవడు విశ్వాస యోధుడు కాలేడు, శ్రమ ఎరుగని వాడెవడు ఆత్మలు సంపాదించలేడు, దైవ రాజ్యాన్ని భూమి మీద నిర్మించలేడు. భక్తులు సుఖాలలో తయారుగారు, శ్రమల్లో కొలిమిలో తయారవుతారు. ప్రతి భక్తుడు ఎప్పుడో ఒకసారి అలాగూ అనుకున్నవాడే. 22వ కీర్తనలో దావీదు భక్తుడు కూడా అంటున్నాడు, నా దేవా నీవు నన్ను ఏలవిడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీ వేల దూరముగా ఉన్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండుట లేదు, అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. దావీదు, అలాగే ఇర్మియా, యోబు, ఇలాంటి భక్త శ్రేష్ఠులందరూ కూడా దేవుడు నన్ను వదిలేశాడు అనుకున్నారంటే వాళ్ళకి సంభవించిన శ్రమ అంత తీవ్రమైనది. దినాలు, వారాలు, నెలలు, ఏళ్ళు కూడా గడిచిపోతాయి. ఒక్కోసారి దేవుడు ముఖం చాటేస్తాడు. దేవుడు వదిలేశాడేమో అని నీవు అనుకునేదాకా ఆ డ్రై స్పెల్ కొనసాగుతుంది. ఎందుకు అంటే మనం పరదేశుకు వెళ్ళినప్పుడే తప్ప ఆ ప్రశ్నకు సమాధానం దొరకదు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే సమాధానం ఇప్పుడు మనం పొందలేం. కానీ ఒకానొక పరిస్థితి వస్తుంది నీ జీవితంలో, దేవుడు నీ పక్షంగా ఉన్నాడని, దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడని, దేవుడు నీలోనే ఉన్నాడని, నీవు దేవునిలోనే ఉన్నావని, నీవు దేవుని కంటి పాపవని, దేవుని యొక్క ముద్దుల బిడ్డవని, దేవుణ్ణి తన కౌగిట్లో హత్తుకొని పట్టుకున్నాడు, ముద్దు పెట్టుకుంటున్నాడని, నిన్న ఆయన మోసుకొని తిరుగుతున్నాడు, మోసుకొని సంచరిస్తున్నాడని నీవు నమ్మడానికి ఎక్కడా నీకు ఆధారం ఉండదు, బైబిల్లోని వచనము తప్ప. బైబిల్లో ఈ మాటలే లేకపోతే దేవుడు నిన్ను పట్టుకున్నాడని, విడిచిపెట్టలేదని అనుకోవడానికి నీకు ఏ ఒక్క ఆధారము ఉండదు.
పరిస్థితులన్నీ చెబుతుంటాయి. దేవుడు వదిలేశాడు 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 వదిలేశాడని. నీ ఫీలింగ్స్ చెబుతుంటాయి. దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు విడిచిపెట్టేశాడు విడిచిపెట్టేశాడని. నీ అనుభూతులు, నీ మానసిక ప్రేరేపణలు, నీ జీవిత స్థితిగతులు, చుట్టుపక్కల మనుషులు, సమస్యలు అన్నీ ముక్త కంఠంతో 1000 గొంతుకలతో 1,000,000 గొంతుకలతో ఘోషిస్తూ నీ సంగతి అయిపోయింది, నువ్వు నాశనం అయిపోయావు, దేవుడు వదిలేశాడు వదిలేశాడు వదిలేశాడని నిన్ను కృంగదీస్తున్న సమయంలో నువ్వు బ్రతకడానికి ఉన్న ఏకైక ఆధారం బైబిల్లో రాయబడ్డ మాట, నేను నిన్ను విడువను, ఏం మాత్రమును ఎడబాయను. దేవుడు మనల్ని విడువడు విడువడు ఎడబాయుడు. ప్రియులారా, ఈనాడు వాక్యం వింటున్న మీలో చాలామంది ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఏళ్ల తరబడి ప్రార్థన చేస్తున్నారు. మీ కుటుంబ సమస్యలు తీరడం లేదు, మీ ఆర్థిక సమస్యలు తీరడం లేదు, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు కావడం లేదు, మీ పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదు, మీకు ప్రమోషన్ రావడం లేదు, మీ జబ్బులు నయం కావడం లేదు, అప్పులు తీరడం లేదు, బంగారాన్ని పట్టుకుంటే మట్టి అయిపోతుంది. దేవుని ఎరుగని వారు భక్తిహీనులందరూ కూడా వర్ధిల్లుతున్నారు. భక్తిగా జీవించిన మీరేమో వర్ధిల్లలేకపోతున్నారు. ఈ భక్తి అంతా అబద్ధం అండి. దేవుడు అనేది ఒక అబద్ధం. విశ్వాసం వ్యర్థము, భక్తి వ్యర్థము అని నీవు అనుకుంటావు. కానీ యెషయా గ్రంథంలో 49వ అధ్యాయములో 15వ వచనంలో దేవుడు అంటున్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. అది దేవుని వాగ్దానం. నేను ఈ మాటలు చెబుతుండగా మీ మనస్సుల్లో ఒక స్వరం వినబడుతుంది, అది నిజమే పాస్టర్ గారు, కానీ నేను ఏదైనా పాపము చేసి ఉండవచ్చును కదా, నేను పాపము చేసి ఉంటే దేవుడు నన్ను అసహించుకొని విడిచిపెట్టి ఉండవచ్చును కదా అని మీరు అడగవచ్చు. దానికి సమాధానంగా నేను చెబుతున్నాను, గమనించాలి. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం, నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోను అతని శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చెయ్యను అనెను. దావీదుకు చెబుతున్నాడు, నీకు పుట్టబోతున్న కుమారుడు సొలొమోను నా కొరకు మందిరం కట్టిస్తాడు. సొలొమోను అనేక పాపాలు చేసే అవకాశం ఉంది. భవిష్యత్ ఎరిగిన దేవుడు చెబుతున్నాడు, అతడు పాపము చేసిన ఎడల దండముతో శిక్షింతును గాని కృపను దూరము చేయను. అది నీకు దేవుడిచ్చిన వాగ్దానం, నీ పొజిషన్ అది. నువ్వు తప్పు చేస్తే దేవుడు మొట్టికాయ వేస్తాడు కానీ నీ రక్షణను తీసివేయడు, నీ పేరు జీవ గ్రంథం నుండి కొట్టివేయడు. అదేమిటండి, ఇక్కడ సౌలు ఉన్నాడుగా, సౌలుకు నా కృప కొట్టివేసినట్టు అతడికి నా కృపను దూరము చేయనన్నాడు. మరి నేను సౌలులాగా తయారై ఉండొచ్చు కదా అని మీరు అనుకుంటున్నారని నాకు తెలుసు. లక్షల మంది క్రైస్తవులు ఇలాగ అనుకుంటున్నారని దేవుడు చూపించినాడు కనుక ఈ వాక్యం ఎత్తుకున్నాను. ప్రియులారా, ఒక శుభవచనం మీకు చూపించి ముగిస్తాను. యేసుక్రీస్తు రక్తము ద్వారా కడుగబడిన మనము సౌలు కోవకు చెందిన వాళ్ళము కాము, దావీదు కోవకు చెందిన వాళ్ళమే. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము దయచేసి 34వ వచనం, మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించునని అవి నమ్మకములైనవని చెప్పెను. క్రీస్తునందున్న విశ్వాసి సౌలు కాడు, దావీదు. క్రీస్తునందున్న విశ్వాసి సౌలు కాడు, సొలొమోను. మనము అబ్రహాము, దావీదు, సొలొమోను వంశావళిలో ఉన్నాం. మనం దావీదుకు అనుగ్రహించిన నమ్మకమైన పవిత్రమైన వరములను
క్రీస్తునందు విశ్వసించి బాప్తిస్మం పొందిన మీకు ఇస్తానన్నాడు, కానీ సౌలుకి ఇచ్చిన కృపను ఇస్తానని లేదు. దేవుడు మనతో నిత్య నిబంధన చేశాడు. చూడుము, నా అరచేతుల్లో చెక్కి ఉన్నాను, ఎలా మర్చిపోగలను అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిన్న ఆయన విడిచిపెట్టలేదు. అందుకే హెబ్రీ పత్రికలో 13, 5, 6 వచనాల్లో పౌలన్న చెబుతున్నాడు, నిన్ను ఎన్నడును విడువను, ఏమాత్రమును ఎడబాయనని ఆయనయే చెప్పెను కదా. గనక మనము మంచి ధైర్యముతో చెప్పగలవారము, ప్రభు నాకు సహాయుడు, నరమాత్రుడు ఏమి చేయగలడు. ఆ ధైర్యముతో ఈ రోజంతా బ్రతకండి. శేష జీవితం అంతా జీవించి యేసు కొరకు సాక్షులుగా మీరు ఫలించండి. ప్రియమిత్రులారా, ఈ నిత్య నిబంధన మనకు దేవుడు అనుగ్రహించడానికి కారణమేంటో ఒక చిన్న రహస్యం చెప్పి ముగించి వేస్తాను. మీకు అందరికీ తెలుసు, యెషయా ప్రవచన గ్రంథంలో 53వ అధ్యాయంలో క్రీస్తునాథుని శిల్వ యజ్ఞము చెప్పబడి ఉంది. యెషయా ప్రవచన గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనంలో అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చెయ్యగా అనే మాట రాయబడి ఉంది. ఒక వ్యక్తి అవతార పురుషుడు వచ్చి, విరాట్ పురుషుడు వచ్చి తన్ను తానే మానవాళి కొరకు పాప పరిహారార్థ బలిగా శిల్వం మీద ఆయన యజ్ఞముగా అర్పించుకొనగా, ఆనాడు ఆయన కార్చిన రక్తము చేత దేవుడు ఒక నిబంధన మనతో చేశాడు. ఆ నిబంధన యెషయా గ్రంథము 55లో 53 తర్వాత 54 తర్వాత 55వ అధ్యాయంలో 3వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. ఐ విల్ మేక్ an everlasting covenant with you. I will make an eternal covenant with you. ప్రియులారా, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదునంటున్నాడు. ఇది దేవుని వాగ్దానం. యెషయా 53లో మనం ఉంటే, తర్వాత 54 మనది, 55 మనది. చాలామంది 53లోకే రారు. 53లో యేసునాథుడు మన కొరకు చేసిన కల్వరి శిలువ యజ్ఞము వ్రాయబడి ఉంది. ఆ తరువాత 54 నుండే కథ మారిపోయిందండి. 54లో అంటాడు, 4వ వచనం, భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచకము, నీవు లజ్జపడనక్కరలేదు, నీ బాల్యకాలపు సిగ్గును నీవు మరచెదవు. 7వ వచనం, నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నేను విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదునని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి ఉన్న ఒక అద్భుతమైనటువంటి పేరు. 54వ అధ్యాయం యెషయా 10వ వచనంలో, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు ఎవరైనా సరే, భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు ఈ ఉదయం, ఈ క్షణం మీ మీద జాలి పడుతున్నాడు, మీ మీద ప్రేమ కలిగి ఉన్నాడు. మీ సమస్యలన్నిటినీ ఆయన మీద విడిచిపెట్టేసి ఆయన మీద మోపండి. మీ భారమంతా ఆయన మీద మోపండి. ఆయనకు మీ మీద ఇవాళ ప్రేమ కలిగింది కనుక ఈ మాటలు మీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకోనండి, భయపడవద్దు. దేవుడు విడిచిపెట్టాడేమో అనిపిస్తుంది తప్ప, అది సాతాను కలిగించే భ్రమ మాత్రమే తప్ప, దేవుడు ఒక్కనాటికి కూడా మిమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు. అలా విడిచిపెట్టేస్తే బైబిల్ అంతా అబద్ధమైపోతుంది. అది అసాధ్యం, అసంభవం. విశ్వాసముతో బ్రతకండి, దేవుని స్తుతించండి. దేవుడు మీ ప్రక్కన ఉన్నట్టు, మాట్లాడుతున్నట్టు అనుభూతి కలగనప్పుడు కూడా, అనుభూతి మీరు చెందనప్పుడు కూడా సంతోషించి గంతులు వేసి, ప్రభువా
నాకు అనుభూతి కలగడం లేదు, కానీ మీ లేఖనం మారలేదు. మీ లేఖనంలో నీవు నాతో మాట్లాడుతున్నావు. నువ్వు నాతో ఉన్నావు కనుక నీకు వందనాలని చెప్పండి. ఆ డ్రై స్పెల్ తొలగిపోయి పటాపంచలైపోతుంది. దేవుడు మీకు విశ్వాసముతో బ్రతుకుట నేర్పించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ దినమును మీరు పంపించిన ఆదరణ వర్తమానము కొరకు నీకు వందనాలు. విన్నటువంటి లక్షలాది మంది నీ బిడ్డలను మీరు ధైర్యపరిచి ఆదరించి మునుముందు బలమైన క్రీస్తు సైనికులుగా సత్యము కొరకు పోరాడువారుగా మీరు ఆయత్తపరచమని యేసు అద్భుత నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అగాపే సంపూర్ణ సువార్త సంఘ నూతన శాఖ ప్రారంభం. ఆనంద్ బాగ్, మల్కాజ్గిరి GNR గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో ఈ తరం పౌలుగా ప్రసిద్ధికెక్కిన అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు ఆరాధన జరిపింపబడును. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. వివరములకు సంప్రదించండి 9391733777. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి.